యూటిలిటీ స్విచెస్ కోసం నేర్చుకోబోతున్నాం అండ్ దాని సర్క్యూట్ దాని వర్కింగ్ ఎలా అవుతుంది అన్నది ఒకసారి చూద్దాం. మొత్తం ఈ రోబోట్ని కంట్రోల్ చేయడానికి 4 స్విచెస్ని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను జస్ట్ పేపర్ మీద రిప్రజెంట్ చేస్తున్నాను. 4 స్విచెస్లో ఈ స్విచ్ని ఎలా కనెక్షన్ చేయాలి, ఏ విధంగా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలన్నది ఒక స్విచ్ కోసం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. స్విచ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో 1 లైన్ అండ్ డౌన్ సైడ్ ఏమో 2 లైన్స్ ఉన్నాయి. దీన్ని అప్ దీన్ని డౌన్ కింద మనం కన్సిడర్ చేద్దాం. అలానే బ్యాక్ ప్రెస్ చేస్తే ఇక్కడ 1 ఇక్కడ 2 3 4 5 6 మొత్తం కంప్లీట్లీ 6 టెర్మినల్స్ ఉన్నాయి ఆర్ 6 కనెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 6 కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 కనెక్షన్స్కి కూడా మనం వైర్స్ అనేవి షోల్డరింగ్ చేయాలి. అయితే ఈ స్విచ్ ఎలా వర్క్ అవుతుంది అన్నది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ ఏవైతే టెర్మినల్స్ ఉన్నాయో ఆ టెర్మినల్స్ని జస్ట్ మీకు ఒక పేపర్ మీద నేను డ్రా చేస్తున్నాను. చూడండి, అబ్జర్వ్ చేయండి. జస్ట్ 1 2 3 4 5 6 మొత్తం 6 టెర్మినల్స్. ఈ స్విచ్ ఏదైతే ఉందో 6 టెర్మినల్స్. ఈ స్విచ్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కనెక్షన్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ది బ్యాటరీ యొక్క పాజిటివ్ పవర్ సప్లై ఏదైతే ఉందో పాజిటివ్ పవర్ సప్లై అనేది ఇక్కడ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, దిస్ ఈస్ అ పాజిటివ్ అండ్ దిస్ ఈజ్ ద నెగిటివ్. అంటే బ్యాటరీ యొక్క పాజిటివ్ వైర్ ఇక్కడ షోల్డరింగ్ చేయాలి అండ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ వైర్ ఇక్కడ షోల్డరింగ్ చేయాలి. అట్ ద సేమ్ టైం చిన్న సింబల్ డ్రా చేస్తున్నాను మీకు అర్థం కావటం కోసం అని చెప్పి, రైట్? సో పాజిటివ్ నెగిటివ్. నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ టెర్మినల్స్ ఉన్నాయి కదా, దీన్ని నెంబర్స్ రాస్తున్నాను జస్ట్ మనం ఐడెంటిఫై చేయడం కోసం అని. 1 2 3 4 5 and 6. సో ఇందులో 1 2 3 4 5 6 చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇది మీకు అర్థం కాకపోతే మీరు బ్యాటరీ మోటార్స్ని కంట్రోలింగ్ చేయడం కష్టం అవుతుంది అండ్ కనెక్షన్స్ కూడా అర్థం కావు. సో 2 3 అనేవి ఏవైతే చెప్పానో 2 3కి ఏమో పాజిటివ్ వైర్ ఇవ్వాలి, 4కి ఏమో నెగిటివ్ వైర్ కనెక్ట్ చేయాలి, రైట్? వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ 1 6 2 పిన్స్ ఉన్నాయి కదా, ఈ 1 and 6ని షార్ట్ చేయాలండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుని వచ్చి ఒక వైర్ ఇక్కడ కనెక్ట్ చేయాలి అండ్ ఇక్కడ నుంచి ఇంకొక వైర్ ఇలా తీసుకుని వచ్చి ఇలా 2 వైర్స్ని షార్ట్ చేయాలి. షార్ట్ చేసిన తర్వాత ఈ అప్వర్డ్లో 1 అండ్ ఇది 2 ఎండ్స్ ఇక్కడ మోటార్ని మనం కనెక్ట్ చేస్తాం. సో మోటార్ని కనెక్ట్ చేస్తాం. మోటార్ పాజిటివ్ టెర్మినల్ ఇది, నెగిటివ్ టెర్మినల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్ చేయండి. సో ఇక్కడ ఈ సర్క్యూట్ ఏదైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో ఒకసారి చూడండి. సర్క్యూట్ని ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం స్విచ్కి 6 పిన్స్ ఉన్నాయి. 6 పిన్స్కి 6 కనెక్షన్స్ని ఎలా చేయాలన్నది నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇందులో 1 and 6ని షార్ట్ చేయాలని చెప్పాను కదా, చూడండి ఒకసారి. 1 and 6 షార్ట్ చేయాలి. అలాగే 1 and 6. సో 1 and 6 షార్ట్ చేయాలంటే 1ని 6ని షార్ట్ చేయాలి. ఇక్కడ 2ని 5ని కూడా షార్ట్ చేయాలి. 2 and 5 కూడా షార్ట్ చేయాలి. ఓకే, సేమ్ మళ్ళీ ఇక్కడ 2 and 5ని షార్ట్ చేయాలి. అలాగే 1 and 6ని షార్ట్ చేయాలి. జస్ట్ అర్థం అవ్వటం కోసం అని రాస్తున్నాను. మళ్ళీ అగైన్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో 5 and 6 కనెక్షన్స్ని మనం అలా కనెక్ట్ చేసి ఉంచుతాం కాబట్టి అవి యూజ్ చేయము. 1 and 2 ఏదైతే ఉందో 1 and 2కి మోటార్ పాజిటివ్ వైర్ కనెక్ట్ ఇస్తాం. అలాగే సెకండ్ దానికి వచ్చేసరికి మోటారు నెగిటివ్ వైర్ కనెక్ట్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ నుంచి వీటికి సప్లైస్ అవి ఉన్నాయి కాబట్టి మనకి నీడ్ అయితే ఉండదు. సో దాని ప్రకారం చూసుకోండి. నేను ఇంకా లైన్ ఇంకో డ్రా చేస్తున్నాను. 1 and 6ని కనెక్ట్ చేయాలి. అలాగే 5 and 2ని షార్ట్ చేయాలని చెప్పేసి డ్రా చేశాను జస్ట్ అమ్మవడం కోసం అని. ఓకే, అంటే ఇప్పుడు ఇలా తీసుకుంటే స్విచ్
1 2 3 4 5 6. ఓకే, 6. ఈ 6 ఏవైతే ఉన్నాయో ఈ 6 పిన్స్లోని 6 పిన్స్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వైర్ షోల్డరింగ్ చేయాలి, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వైర్ షోల్డరింగ్ చేయాలి. దీనికేమో బ్యాటరీ పాజిటివ్ వైర్ కనెక్ట్ చేయాలి, దీనికేమో బ్యాటరీ నెగిటివ్ వైర్ కనెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద కనెక్షన్. అండ్ వన్స్ అది అయిన తర్వాత మోటార్ యొక్క పాజిటివ్ వైర్ ఏమో ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి అండ్ మోటార్ యొక్క నెగిటివ్ వైర్ ఏమో ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఎంటైర్ స్విచ్ యొక్క కనెక్షన్. అన్ని స్విచెస్ని కూడా కంప్లీట్లీ 4 స్విచెస్ని కూడా మనం ఏం చేస్తామని అంటే సేమ్ మెథడ్ని ఫాలో అవుతూ వెళ్తాం అనమాట. 4 స్విచెస్ని ఏం చేస్తాం మనం, సేమ్ మెథడ్ని మనం ఫాలో అవుతూ వెళ్తాం. సో ఇందులో ఫస్ట్ మీకు ఒక స్విచ్ని ఎలా షోల్డరింగ్ చేయాలి, ఏ విధంగా షోల్డరింగ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. సో దాని ప్రకారం ఏంటనంటే కంప్లీట్లీ మీకు అర్థమవుతుంది అది ఏ విధంగా కనెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి చెప్పాను. 1 2 3 4 అండ్ 5 6 పిన్ నెంబర్ 1, పిన్ నెంబర్ 2, పిన్ నెంబర్ 3, పిన్ నెంబర్ 4 అండ్ పిన్ నెంబర్ 5, పిన్ నెంబర్ 6. సో ఇందులో ఏంటనంటే ఇక్కడ పాజిటివ్ కనెక్ట్ చేయమని చెప్పేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పాజిటివ్ నెగిటివ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మోటార్స్ వైర్స్ 2 దగ్గర నుంచి 5 షార్ట్ చేయమని చెప్పాను వైర్ని, అలాగే 1 దగ్గర నుంచి 6కి షార్ట్ చేయమని చెప్పాను వైర్ని. సో ఇప్పుడు ఈ వీడియో ఏదైతే మీరు చూస్తున్నారో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు కొన్ని డాటెడ్ లైన్స్ రాస్తుంది అనమాట. స్విచ్, ఒక స్విచ్ సింబల్. ఓకే, ఇదొక స్విచ్ సింబల్. సో ఇప్పుడు ఏమవుతానంటే ఈ స్విచ్ ఏదైతే ఉందో స్విచ్ నేను ఎప్పుడైతే అప్పర్కి ప్రెస్ చేస్తానో, ఎప్పుడైతే ఈ స్విచ్ నేను అప్పర్కి ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న పాజిటివ్ సప్లై అనేది ఈ పాయింట్ దగ్గరికి వెళ్తుంది, ఇక్కడ ఉన్న నెగిటివ్ సప్లై అనేది ఈ పాయింట్ దగ్గరికి వెళ్తుంది. అయితే మోటార్కి కూడా ఒక పాజిటివ్ వైర్ నెగిటివ్ వైర్ ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం. అండ్ మోటార్కి ఎప్పుడైతే మనం పాజిటివ్ వైర్ అంటే ఇది బ్యాటరీ పవర్ సప్లై, ఒకటి పాజిటివ్ నెగిటివ్. ఓకే, సో బ్యాటరీ పవర్ సప్లై ఈ పాజిటివ్ అనేది ఈ టెర్మినల్ దగ్గరికి వస్తుంది, ఈ పాజిటివ్ ఇక్కడికి వెళ్తుంది అండ్ ఈ నెగిటివ్ దగ్గర నుంచి టెర్మినల్ ఇక్కడికి వస్తుంది. మనం ఎప్పుడైతే స్విచ్ ప్రెస్ చేస్తామో అది ఇలా క్లోజింగ్ అయ్యి ఈ పవర్ సప్లై అనేది ఇక్కడికి వెళ్ళి మోటార్ అనేది క్లాక్ వైజ్ రొటేషన్లో రొటేట్ అవుతుంది అనమాట. అంటే ఇంకా అగైన్ ఐఎమ్ రిపీటింగ్ యూ, సీ హియర్. సో ఎప్పుడైతే నేను బటన్ ప్రెస్ చేస్తానో ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ త్రూ ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇలా పాజిటివ్కి పాజిటివ్ వెళ్తుంది, అలాగే ఈ నెగిటివ్ వచ్చేసరికి నెగిటివ్కి ఇక్కడికి నెగిటివ్ వస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్కి పాజిటివ్ అండ్ నెగిటివ్కి నెగిటివ్ వెళ్తుందో అప్పుడు అది రొటేట్ అవ్వడం అనేది క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను డౌన్వర్డ్స్ ప్రెస్ చేస్తాను, అంటే డౌన్వర్డ్స్ ఇన్ సెన్స్ ఇలా డౌన్వర్డ్స్ ప్రెస్ చేస్తాను, ఇలా డౌన్వర్డ్స్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే ఈసారి పాజిటివ్ కిందకి ప్రెస్ చేస్తాం కాబట్టి కిందకి ఇక్కడ పాజిటివ్ వస్తుంది, మైనస్ దగ్గర నుంచి మైనస్ అనేది ఇక్కడికి వస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఇక్కడికి వచ్చిందో ఆ పాజిటివ్ ఇలా ట్రావెల్ అయ్యి ఇలా వెళ్ళి ఇక్కడికి వస్తుంది పాజిటివ్, అలాగే ఈ నెగిటివ్ ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడికి వస్తుంది నెగిటివ్. సో పాజిటివ్ ఏమో ఇక్కడికి వస్తుంది, నెగిటివ్ ఏమో ఇక్కడికి వస్తుంది, నెగిటివ్ ఏమో ఇక్కడికి వస్తుంది, పాజిటివ్ ఏమో ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్, అంటే ఇక్కడ ఉన్న పాజిటివ్ నెగిటివ్ దగ్గరికి వెళ్తుంది, ఇక్కడ ఉన్న నెగిటివ్ పాజిటివ్ దగ్గరికి వెళ్తుంది. సో పొలారిటీస్ రెండు కూడా ఇంటర్చేంజ్లో ఉంటాయి కాబట్టి మోటార్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ స్విచ్ అనేది ఆపరేషన్ అనేది కంప్లీట్లీ జరుగుద్ది. ఈ స్విచ్ అంతా కూడా ఈ ప్రాసెస్లో మొత్తం అంతా ఆపరేషన్ జరుగుద్ది. సో అందుకే వాటిని షార్ట్ చేసుకుని ఈ ఒక స్విచ్తోనే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లెఫ్ట్ రైట్ అని అంటాం. అండ్ దీన్ని డిపిడిటి స్విచ్ అని అంటాం, డిటి. సో డబల్ పోల్ డబల్ త్రో అని అంటాం అనమాట. డబల్ పోల్ డబల్ త్రో ఈ స్విచెస్ క్లాస్ కోసం నేను ఎప్పుడైనా మీకు చెప్పినప్పుడు నేను ఇది ఏంటని చెప్తాను. సో డబల్ పోల్ డబల్ త్రో అని అంటాం అనమాట ఈ డిపిడిటి స్విచ్. డిపిడిటి స్విచ్ అని అంటాం, డబల్ పోల్ డబల్ త్రో అని అంటాం అనమాట. ఈ ఆపరేషన్ అనేది స్విచ్లో ఇలా మనం ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేస్తాం, రైట్.